ఈ నెల 7 నుంచి సమ్మె చేస్తామని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తెలిపారు. సమ్మెను విజయవంతం చేసేందుకు ఇవాళ ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు జేఏసీ నేతలు కవాతు నిర్వహించారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల కవాతు కార్యక్రమంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరను మోగించారు. మే 7 నుంచి సమ్మె చేసి తీరుతామని చెబుతున్నారు. అయితే ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చారు ఆర్టీసీ యాజమాన్యానికి. అయినప్పటికీ కూడా యాజమాన్యం నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. అయితే మన దగ్గర ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. ఏంటి అంటే ఇవాళ కవాతు చేపడుతున్నారు. ఆర్టీసీ కవాతు మరోపక్క ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. జటిలమైన సమస్యల మీద ఆర్టీసీ చేసి 7 సంఘాలుగా ఆర్టీసీలో ఉన్న ఇబ్బందులు కష్టాల మీద నోటీసులు ఇచ్చినాం. ఆ తర్వాత యాజమాన్యానికి ఇచ్చినాం, యాజమాన్యం స్పందించలేదు. అట్లాగే ప్రభుత్వం వాగ్దానం చేసింది అన్ని చేస్తా అని చెప్పి ఎవరు చేయలేదు. కాబట్టి మేమంతా కూడా నోటీస్ ఇచ్చి 27వ తారీఖు జనవరి రోజు సమ్మె నోటీస్ ఇస్తే ఈ రోజు వరకు ఎవరు కూడా మాట్లాడకపోవడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య పంతాలో ఉన్నా అని చెప్పిన ప్రభుత్వాలు తప్పకుండా జేఏసీని చర్చలకు పిలిచి ఆహ్వానించాలి. ఇదంతా లేకపోగా తీరా 7వ తారీఖు మేము అందరికీ టైం ఇచ్చి 7వ తారీఖు సమ్మె ప్రకటిస్తే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు నాడు ఆర్టీసీ వాళ్ళు తొందరపడొద్దు, ఇలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, మేము పిలుస్తాం, మాట్లాడతాం, సమ్మె చేయొద్దు అని చెప్పి వారు మాట్లాడి మా మినిస్టర్ గారు పిలుస్తారు, మాట్లాడతారు, అక్కడ మాట్లాడండి, అధికారులను పంపిస్తా, అవసరమైతే నా దగ్గర కూడా రండి అని చెప్పడం జరిగింది. కానీ మేము ఆశాభావంలో ఉండి ఇప్పటికైనా పిలుస్తారు, మా ఇబ్బందులన్నీ పోతాయని అనుకుంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు నిన్ననే నేను 5వ తారీఖు 6వ తారీఖు అవైలబుల్ ఉంటా, మీరు ఎవరైనా రావచ్చు పోవచ్చు అంటే ఇది ఫ్రెండ్లీగానా? ఫ్రెండ్లీ ఇవాళ యూనియన్లకు సంబంధం లేనోళ్ళు, యూనియన్లకు సంబంధం లేనోళ్ళు వాళ్ళని అటువంటి వాళ్ళని సమ్మెని ఐక్యతని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి శాంటిటీ లేదు. సమ్మె నోటు ఇచ్చిన సంఘాలను పిలుస్తారా, సన్యాసులను పిలుస్తారా అని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా. కాబట్టి ఇవాళ కార్మికులు ఐక్యంగా 40,600 మంది ఏకదాటి మీద ఉన్నారు. అంతా చైతన్యవంతులైనరు. మేము అన్ని డిపోలు జిల్లాలు కూడా తిరిగి చేసినాం. ఇవాళ యాజమాన్యం ప్రభుత్వం ఒకటే ఉండాలి, పిలిచి ఆర్టీసీలో ఒక ఆనవాయితీ ఉంది, యాజమాన్యము ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూర్చొని యూనియన్లను కూర్చోబెట్టి మినిట్స్ రాసి టైం టు టైం 23 సమస్యల మీద మాట్లాడి ఏది ఎప్పుడు ఏంటి అని అగ్రిమెంట్ చేసి ఆమోదమైతే ఫైనల్ చేసి సంతకాలు తీసుకొని లేబర్ డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళతోటి సంతకం చేస్తే దాన్ని మీడియేటర్గా వాళ్ళు సంతకం పెడితే శాంటిటీ ఉంటుంది. అవేమి ఇప్పుడు మా సమస్యల పరిష్కారము కోసమే సమ్మె నోటీస్ ఇచ్చినాము. మా సమస్యల పరిష్కారం కోసం చర్చలకు విలువలేదు. మా కార్మిక శక్తి మా కవాతు ద్వారా ఈ యాజమాన్యానికి తర్వాత ప్రభుత్వానికి ఒక కనిపింపు కలగాలన్న ఉద్దేశం మీదనే ఈ కవాతు నిర్వహిస్తున్నాం. ఈ కవాతు ద్వారానైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి జేఏసీ చైర్మన్గా చర్చలకు పిలిచి మా డిమాండ్లను పరిష్కారం చేయాలి. లేని ఏడల మే 7వ తారీఖు నుంచి సమ్మె ఏదో విధంగా కొనసాగుతుందని తెలియజేస్తుంది. రైట్ అంటే ఇది ఆర్టీసీ కార్మికుల కవాతు మొదలైంది. ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు ఈ కవాతు మొదలైంది. దీంతో ఇక్కడి నుంచి చేపడుతున్నారు. వాళ్ళు మా డిమాండ్లు పరిష్కరించేంత వరకు మేము సమ్మె చేసి తీరుతామంటూ కూడా అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇప్పటికైనా మమ్మల్ని చర్చలో పిలిచి మా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ కుశాల్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.